కేంద్ర బడ్జెట్ సమావేశాలు తెలుగు రాష్ట్రాల అంశాలతో మరింత వేడెక్కనున్నాయి. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా, తెలంగాణకు హైకోర్టుపై ఇరు రాష్ట్రాల ఎంపీలు వ్యూహ ప్రతివ్యూహాలతో సమావేశాలకు హాజరవుతున్నారు. ప్రత్యేక హోదా అంశం ఏపీలో రెండు ప్రధాన పార్టీలకు కీలకాంశం కాబోతోంది. గత రెండు బడ్జెట్లలో ప్యాకేజీతో నెట్టుకొచ్చిన బీజేపీ తీరును ఈసారి సభలో ఎండగట్టాలని వైసీపీ వ్యూహంతో ఉంది. ప్యాకేజీ కేవలం కంటితుడుపు చర్యగానే భావిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ప్రస్తుత సమావేశాల్లో హోదాతో పాటుగా విశాఖకు రైల్వే జోను, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరమైన నిధులు, విభజన హామీల అమలు అంశాలపై నిలదీస్తామని ఆ పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చినట్లయితే పారిశ్రామికంగా గొప్ప అభివృద్ధి చెందుతుంది. తర్వాత మనం రైల్వే జోన్ తప్పనిసరిగా ఇవ్వాలి, మీరు ఆ రోజు వాగ్దానం చేసినంత మేరకని చెప్పడం జరిగింది. పోలవరం ప్రాజెక్టును కూడా త్వరగా కంప్లీట్ చేయాలి. దానికి పోయే ఎస్కలేషన్ కాస్ట్ ఎవరు భరిస్తారు అది చెప్పవలసిన అవసరం ఉంది. అదే కాకుండా రీఆర్గనైజేషన్ యాక్ట్ లో చెప్పినటువంటి అన్ని కార్యక్రమాలు చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. మా పార్టీ ఈ యొక్క ప్రత్యేక హోదా వచ్చేంత వరకు పోరాటం కొనసాగిస్తుంది. ఎంత మాత్రం ప్రత్యేక ప్యాకేజ్ అన్నటువంటిది ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయం కాదు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం. ఆంధ్రప్రదేశ్ అధికార పక్షం టీడీపీ మాత్రం ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయంగా భావిస్తోంది. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించేలా ఒత్తిడి చేస్తామని ఆ పార్టీ ఎంపీలు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిధులు, రాష్ట్రాభివృద్ధి కోసం బీజేపీతో మిత్రపక్షంగానే పోరాడతామని సుజనా చౌదరి, తోట నరసింహం స్పష్టం చేశారు. కొత్తగా ఫార్మ్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ కి తగినంత నిధులు గాని అన్ని రకాలుగా కూడా ముఖ్యంగా పోలవరం సంబంధించినటువంటి నిధులు కేటాయింపులు గాని ఇలాగ ఆంధ్రప్రదేశ్ కి ఏదైతే స్పెషల్ ప్యాకేజెస్ ఏదైతే ప్రకటించారో దాన్ని మరి రేపు జరిగేటువంటి బడ్జెట్ ద్వారా కూడా మాకు నిధులు ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా ఇవ్వాలని కోరడం కూడా జరిగింది. స్పెషల్ ప్యాకేజ్ లో ఏదైతే వాళ్ళు ఒప్పుకున్నారో అవి చట్టబద్ధత గురించే, కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఎలాగైనా 12th ప్లాన్ అయిపోయింది కాబట్టి అది ముగిసిపోయిన చాప్టర్ అనేది మాత్రం క్లారిటీ తీసుకున్నాం. పెద్ద నోట్ల రద్దును సమర్థించిన టీఆర్ఎస్ ఈ సమావేశంలో చర్చకు తీసుకురావాలని పట్టుబడుతోంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న హైకోర్టు విభజనతో పాటుగా ఎయిమ్స్, ఇతర అంశాలను మరోసారి కేంద్రం దృష్టికి తీసుకువెడతామని ఆ పార్టీ ఎంపీ జితేందర్ రెడ్డి తెలిపారు. డిమానిటైజేషన్ చర్చను మొదలు పెట్టాలని ఫస్ట్ లీడ్ తీసుకున్నది టీఆర్ఎస్ పార్టీ. 193 కింద చర్చ చేయాలి. ఆ చర్చను కొనసాగించే విధంగా చేయాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ తరఫుకెళ్ళి నేను కోరడం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాలే ప్రాధాన్యతగా బడ్జెట్ సమావేశాలను ఉపయోగించుకుంటామని రెండు రాష్ట్రాల్లోని ప్రధాన అధికార పక్షాలు చెబుతున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికలు, పెద్ద నోట్ల రద్దుతో కేంద్రం ఇచ్చిన హామీలను ఏ మేరకు బడ్జెట్లో నెరవేరుస్తారన్న ఆశతో తెలుగు ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.